ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. టీచర్ నీ హ్యాండ్ రైటింగ్ ని మెచ్చుకున్నందుకా? అందుకు కాదన్నయ్య, చాలా రోజుల తర్వాత నాన్న మనకి టిఫిన్ తినిపించారు. అమ్మ మన ఇద్దరికి ముద్దు పెట్టి బాయ్ చెప్పింది. నాన్న మన ఇద్దరిని బైక్ మీద తీసుకొచ్చారు. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఇంకా మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటామన్నయ్య. అవునను, అమ్మా నాన్నలు దూరంగా ఉంటే నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు హ్యాపీగా ఉండడం కోసమే అమ్మా నేను నాన్నతో కలిసిపోయాం. చాలా మంచి పని చేశారు. థ్యాంక్స్ అన్నయ్య. మనమ్మ చాలా మంచిది కదాను. అమ్మలందరూ మంచి వాళ్ళే అన్నయ్య. మనమ్మ అందరు అమ్మల కన్నా చాలా మంచిది. నిజమే అను, నాన్న కూడా మంచివారే కానీ అమ్మంత మంచివారు కాదు. తప్పక మాట్లాడకూడదు అన్నయ్య. నాన్న కూడా చాలా మంచివారు. నాన్నకు నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే నాన్న మంచివారు అని అంటున్నావు. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నాన్నకి నేనంత ఇష్టము, నువ్వంటే కూడా అంతే ఇష్టం. నిజం చెప్పాలంటే నాన్నకి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అమ్మో, నేనంటే నాన్నకి ఎంత ప్రేమో పొద్దున్న నా చేత గుంజీలు దించినప్పుడే అర్థమైంది. నాన్నకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నయ్య. నాకివ్వకుండా నీ ఒక్కడికి గిఫ్ట్ ఇచ్చారు. అమ్మ మంచిది, నాన్న మంచివారు కాదు. ఇంకెప్పుడు అన్నదన్నయ్య. నాన్నకి మన మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకునే టైం వచ్చింది. నాన్న గురించి ఎక్కువగా చెప్తే అనూకు అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. మంచి టైం చూసుకుని అనూకు అర్థమయ్యేలా చెప్పాలి. దేవ్, వాసుదేవ్, రా బయటికి. మీరా? సడన్ గా మీరేంటిలా? దేవ్ కోసం వచ్చాను. వస్తారు, మీరు కూర్చోండి. నేను వచ్చింది మీ మర్యాదలు తీసుకోవడానికో మిమ్మల్ని గౌరవించడానికో రాలేదు. నీ మొగుడెక్కడా? వాసుదేవ్, రా బయటికి. మర్యాద లేకుండా ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నారేంటి? కొంచెం నోటిని అదుపులో పెట్టుకుని మర్యాదగా మాట్లాడండి. ఏయ్, ఎవరిని ఎలా పిలవాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీ ఆయన? పిలువు మీ ఆయన్ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.